మీ కష్టము మీకు మీరు గుర్తురాని క్షణానికి జాగరణ అని పేరు. లేచుండి ఆలోచన లేకపోతే దానికి జాగరణ అని పేరు. దేవుణ్ణి మర్చిపోయిన వాడు నాస్తికుడు కాదు, ప్రేమని గుర్తుపట్టిన వాడు నాస్తికుడు అంతే. ఆలోచనలో స్వార్థం లేకపోతే ఉపవాసము, మనసులో ఆలోచన లేకపోతే అది జాగరణ అంతే. శివరాత్రి ఎప్పుడైతే మనసులో ఈ 5 పంచేంద్రియ జ్ఞానాలు, ఈ త్రిగుణాలు పోతాయో అది శివ కళ్యాణం అవుతుంది. ప్రేమకి శివుడు అని పేరు. ఇప్పుడు మీరు మర్చిపోయిన ఎవరిని? శివుని మర్చిపోయినా పర్లేదు, కానీ మిమ్మల్ని ప్రేమపడి, నిస్వార్థంగా ప్రేమపడి మిమ్మల్ని సహాయం చేసిన వాడిని మీరు మర్చిపోయిన క్షణం, మీరు ఎన్ని ఉపవాసాలు ఉండండి, ఎన్ని జాగరణలు చేయండి, ఎన్ని దేవాలయాలు కట్టండి, ఎన్ని యాత్రలు చేయండి, మీకు వచ్చే ఫలం మాత్రం శూన్యమే. ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. మీరు ఒక్క క్షణంలోనే ఉంది మీ అప్పులు తీరేవి, మీ సమస్త బాధలు తీరే క్షణం. ఆ క్షణం రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈ క్షణమే ఇప్పుడే ఉంది. అది ఎలా ఉంది అంటే ఆ క్షణాన్ని ప్రేమతో నింపుకోండి, తప్పకుండా అయిపోతుంది. ఎంతకంటే సీక్రెట్ ఉంటుంది. ఒక గడియ పేరే శివరాత్రి. శివరాత్రి ఒక్క గడియలో మీకు ఒక్క క్షణం కోరిక లేకపోతే, ఒక్క క్షణం ప్రేమతో ఉండగలిగితే, ఒక్క క్షణం నిస్వార్థంగా ఉండగలిగితే, ఒక్క క్షణం నీకు సహాయం చేసిన వాడిని మర్చిపోకుండా ఉండగలిగితే శివరాత్రి ఉపవాస ఫలితం క్షణం లభిస్తుందని చెబుతున్నాను నేను. ప్రతి క్షణము శివరాత్రి అవుతుంది. ఇది సత్యం, ఇది సత్యం. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః.